హాయ్ గాయ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి థర్డ్ లిస్ట్ మరియు ముఖ్యంగా కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అభ్యర్థులు అయితే కాల్ చేస్తున్నారు. ఆ అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అనేది నేనైతే తీసుకురావడం జరిగింది. ఓకేనా, రైట్. ఎనీవే, ఏదేమైనప్పటికీ కూడా మనకి ఏహెచ్ఏ పోస్టులకు సంబంధించి మెరిట్ అభ్యర్థులు కొంతవరకు కొన్ని జిల్లాల్లో కొన్ని అభ్యర్థులకు కొంతమంది అభ్యర్థులకు అన్యాయం అనేది జరిగిందని చెప్పి అభ్యర్థి తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా 68 మార్కులు క్యాస్ట్ల వారీగా చూసుకున్నప్పటికీ కూడా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. మేబీ మీకన్నా తక్కువ ఒకవేళ వచ్చి వాళ్ళకి జాబ్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు 100% అన్యాయం జరిగినట్లేనండి. ఏ విధంగా అయితే 1వ తేదీ కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక అభ్యర్థి యొక్క నేమ్ ఇచ్చారు, హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఇచ్చి కలెక్టర్ గారికి అయితే సబ్మిట్ చేయడం జరిగింది కదా. అదే రకంగా అన్ని జిల్లాలో అదే విధంగా ఉన్నట్లయితే అభ్యర్థులంతా వెళ్ళండి, సంప్రదించండి. ఖచ్చితంగా మీ న్యాయాన్ని మీరే అడగండి, ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా? కాబట్టి ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ అనేది అవసరం లేదు. లేదా ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 2005 పరంగా ఆ యాక్ట్ని యూజ్ చేసి అభ్యర్థులు మా యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేటటువంటి అవైలబుల్ చేయండి. ఫైనల్కి ఏదైతే ఉందో అది కూడా తీసుకోండి, గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఆ రెండింటిని కంపేర్ చేసుకోండి. అదేవిధంగా ఎవరెవరికైతే మీ క్యాస్ట్ పరంగా మీకు జాబ్ రాకుండా వేరే వాళ్ళకి వచ్చాయో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ తీసుకోండి, వాళ్ళ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. తద్వారా మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? గవర్నమెంట్ మనల్ని మోసం చేసిందని, ఓకేనా, మాకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చేసారని, మాకు ఇలేదని, ఇవన్నీ వేస్ట్ మాటలు అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ పని చేయండి. ఓకేనా? ఆర్టీఐని యూజ్ చేసుకోండి, ఖచ్చితంగా మీ హక్కును మీరు పొందండి. ఓకేనా? మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు యూజ్ చేసుకోండి. ఓకే గాయస్, మరి కొత్త నోటిఫికేషన్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు న్యూస్ సంబంధించి చూడవచ్చు. ఓకేనా? 31వ తేదీ 1/2024 అంటే 3 రోజుల ముందు వచ్చింది. ఖచ్చితంగా ఇది మనకి యూజ్ అవుతుంది, చూడొచ్చు అండి ప్రతి ఒక్కరూ. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మరియు విభిన్నంగా సామర్థ్యం ఉన్న OH బ్యాక్లాగ్ వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు క్లాస్ A 20 మరియు క్లాస్ B 6 భర్తీ చేయుటకు ప్రతిపాదించడం అయిందండి. దరఖాస్తు ఫారము, అర్హతలు మరియు ఇతర వివరాలకు https://apt.online.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. ఏదైనా స్పష్టత మీకేమైనా డౌట్స్ ఉంటే, ఓకేనా, పశుసంవర్ధక శాఖ NTR ఇంకా క్లారిటీగా కావాలన్నట్లయితే NTR సూపర్ స్పెషాలిటీ వెటనరీ హాస్పిటల్ క్యాంపస్ లబ్బిపేట విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి కార్యాలయం నుండి పొందవచ్చు. ఓకేనా? అదేవిధంగా పూర్తి చేసిన దరఖాస్తును మనము 7వ తేదీ 2వ నెల అంటే ఫిబ్రవరి 2024 సాయంత్రం 5 గంటల్లోగా మీరు కార్యాలయంలో మాన్యువల్లీ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా గాయస్? కాబట్టి వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ మరియు విభిన్నంగా అంటే PhD అప్డేట్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అర్హులు. ఓకేనా? కాబట్టి మాన్యువల్లీగా దరఖాస్తు అనేటటువంటి మీరు ఫిల్ చేసి రాసి AHD ఈ యొక్క వెబ్సైట్ ఉంది కదా, ahd.apt.online.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫామ్స్ ఉంటాయి, అవి జెరాక్స్ తీసుకోండి. ఓకేనా? జెరాక్స్ తీసుకేసుకొని అందరూ ఫిల్ చేసేసి, ఓకేనా, మీరు 7వ తేదీ 2వ నెల 2024 కల్లా సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయం ఏదో తెలియజేశాం కదా, వెటనరీ క్యాంపస్ లబ్బిపేట విజయవాడ NTR సూపర్ స్పెషాలిటీ వెటనరీ హాస్పిటల్ క్యాంపస్లో మీరు సబ్మిట్ చేయాలి. ఓకేనా? మరిన్ని మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే శ్రీ కె పద్మశేఖర్ రెడ్డి గారు ఉప సంచాలకులు ఉన్నారు. ఆయన మొబైల్ నెంబర్ 9177729638 ఆ యొక్క కార్యాలయం పని వేళల్లో ఫోన్ చేయండి. అంటే మార్నింగ్ 10 తర్వాత 1 గంట వరకు, ఆ తర్వాత మళ్ళీ 2 నుంచి 4 to 5 వరకు కాల్ చేసుకుని మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, రైట్ గాయస్. ఈ విధంగా వెటనరీకి సంబంధించినటువంటి జాబ్స్ కూడా మళ్ళీ మనకి వస్తూనే ఉంటాయి. కాబట్టి అదేవిధంగా అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉండండి. కేవలం వెటనరీ ఒక్కటే కాకుండా RRB, గ్రూప్ D, ఓకేనా, ఏపీ ఫారెస్ట్, SSC, SSLC, GD జాబ్స్ అనేటటువంటి పడుతూనే ఉన్నాయి. ఆ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతుండండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ మన యాప్ లింక్ ఇచ్చినాను.
నేను చెప్పినటువంటి ఉద్యోగాలన్నిటికీ బెస్ట్ ఆన్లైన్లో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ ప్రైస్తోనే ప్రతి ఒక్కరు తీసుకోండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్ గైస్.